జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నా కాపరి నా ప్రభుయే. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం కూడా ప్రకాశించడానికి. మరి ఆయన నమ్మను గొప్ప చేయాలన్నా, ప్రకాశించాలన్నా ప్రార్థనలు చేసుకున్నారా? ఈ బైబిల్ చదివారా? చదువు రాలేని వారు బైబిల్ చదివే అవకాశం ఉండదు కాబట్టి వినే అవకాశం ఉంది. బైబిల్ వినండి, అలాగే ప్రార్థనలు చేయండి. చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు, చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మరి వారి కోసం ప్రార్థనలు చేయండి. మరి ఫైనల్ ఎగ్జామ్స్లు ఇప్పుడు మరి ప్రార్థనలు చేయండి. అలాగే చాలామంది జాబులు చేస్తున్న వారికి వారి జాబులు రెగ్యులర్ ఎవరికి ఇబ్బంది పడుతున్నారు. ఎవరెవరు జాబులు చేస్తున్నారో వారి జాబులు రెగ్యులర్ అవినట్టుగా, సరైన సమయంలో వారికి సాలరీలు పడినట్టుగా ప్రార్థనలు చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. మరి యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, ఈ మాట చదువుకుంటేనే కలగదా? లేకపోతే ఏం చేయాలి? కాదండి. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం ఎలా ప్రార్థన చేయాలంటే, మనం రోజు కూడా యెహోవా నా దేవా, నాకేమీ కలగదు అంటే నా కాపురమైన నా ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుకున్నట్టుగా మనం రూపించబడాలండి. హల్లెలూయా. ప్రతిరోజు మనం ప్రార్థించే ప్రార్థనలో మార్పులు రావాలండి. చాలామంది ప్రభా నన్ను కాపాడో నీకు స్తోత్రం, ఇది ఇవ్వా, అది ఇవ్వా, ఇది ఇవ్వా అని చేస్తారు క్యాసెట్. అలా కాదు. ఎలా చేయాలంటే, ప్రభా గతించిన రాత్రంతా నీ కృపలో భద్రపరిచి సుఖమైన నిద్రిచ్చి మా పడకల్లో మీరు కాసి మేలుకునిచ్చి ఉదయాన్నే మాకు ఇచ్చాం, మీకు స్తోత్రములు తండ్రి అని ఇలా మనం ప్రార్థించాలి. ప్రతిరోజు కూడా ప్రభా నన్ను ముందుంచుకుని నడిపిస్తున్నావు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన హృదయపూర్వకంగా చేసుకోవాలి. మన కొరకు చేసుకోవాలి, అనేకుల కొరకు కూడా చేయాలి. అలా చేసుకొని ప్రార్థన అయిపోయిన వెంటనే పక్కలతో గొడవ పెట్టుకోవచ్చా? వెంటనే సినిమా పాటలు వినేయచ్చా? వెంటనే సినిమా స్టోరీలు వినొచ్చా? వెంటనే అబద్ధాలు ఆడచ్చా? వెంటనే కాదు, ఇంకా అసలు చెయ్యొచ్చా? ఇలా చేసేవారు కదండి మరి ప్రభు మన కాపరై ఉండేవారు. ఎలాగుంటాలంటే, నువ్వు ప్రార్థన ఎలాగైతే చేసావో అలా ప్రభువుకి దగ్గరగా కనెక్ట్ అవ్వ ఉండాలి. ఆ దినమంతా ఆయన స్తుతించుకుంటూ ఉండాలి. ఆ దినమంతా సోషల్ మీడియాలో గడిపిన వాళ్ళకి కాదండి, సమయం వ్యర్థంగా చేసిన వారికి కాదండి. అంతే తప్ప దీనివల్ల ఎవరో ఒకరితో గొడవలాడడం, అబద్ధ సాక్ష్యాలు పలకడాలు, కొండాలు చెప్పేవారికి కాదండి. ఇవన్నీ కూడా ప్రార్థనలోనే విడిచిపెట్టేసుకోవాలి. మనకి దేవుడు ఆ చెడ్డవారికి మనకి కూడా చేస్తారు. ఇంకా మనం పాపగా ఉన్నప్పుడే ఆయన ప్రాణం పెట్టేశారు. మరి మార్పు చెంది నువ్వు ఆయనలోకి వచ్చినప్పుడు కూడా నేను ఇంకనూ దేవుడు కాపుదలు ఉంటుంది. కానీ ఆ కాపుదలు నీకు స్థిరపడాలంటే నువ్వు ఇక్కడ కూడా సిద్ధపడాలి. ప్రార్థన చేయడం ఒక వంతు, సిద్ధపడడం ఒక వంతు అండి. హృదయపూర్వకంగా ప్రార్థించే వాళ్ళు లోకంతో స్నేహం చేరండి, కొండాలు చెప్పరండి, అబద్ధ సాక్ష్యాలు పలకరండి, సినిమాల వైపు వెళ్ళరు, సమయాన్ని వృధా చేయరు, సోషల్ మీడియాలో గడపరండి. వ్యర్థంగా దేవుడికి విరోధమైంది ఏది కూడా వాళ్ళ హృదయంలో పెట్టుకోరండి. మరి అలా నడుచుకుంటూ ఉంటారు. నీవు ఇలాంటి ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు ఎలాగుంటున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ప్రభు మన కాపరై ఉండాలంటే మనము ప్రభు పిల్లలమై ఉండాలి. ప్రభుయే మన కాపరైనప్పుడు చూడండి, ఒక గార్డెన్ దగ్గర ఒక వాచ్మెన్ పెడతారు కదా. ఆ వాచ్మెన్ అంతా ఏం చేస్తాడు? అదంతా కాపలా కాస్తూ ఉంటాడు, దొంగలు రాకుండా.
మరి ఆ గార్డెన్ అందంగా పెరుగుతూ ఉంటుంది. కానీ దొంగలు వచ్చే అవకాశం, నక్కలు వచ్చే అవకాశం, లేదంటే ఇంకేదైనా ఉంటే ఏమవుతుంది, ఆ తోట దొంగిలించబడుతుంది. నక్క గోతులు తీస్తుంది, తోట పాడు చేస్తుంది. ఇలా నక్క స్వభావాలు ఉండకూడదు. రెండోది ఏంటి, దొంగలు పడే స్వభావం కూడా అక్కడ రాకూడదు. మరి వాచ్మెన్ జాగ్రత్తగా కాపలా కాస్తాడు కదా. ఒకవేళ వచ్చే అవకాశాలు నీవే కల్పించుకుంటే నిన్ను దొంగలు దోచుకుంటారు. ఆ దొంగలు ఎవరు దోచుకుంటారంటే అపవాది. అపవాదికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు గార్డెన్ వాచ్మెన్ పెట్టుకుంటే కాస్తాడు కాపలా, కానీ నువ్వే దొంగలకు అవకాశం ఇచ్చే స్వభావం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎంతమంది వాచ్మెన్లు ఉన్నా నీలోకి దొంగలు వస్తారు, గుంటనక్కలు వస్తారు, తోట నాశనం చేస్తారు కదండి. కాబట్టి పరమ యజమానికి మనం నష్టం కలగచేయకుండా ఉండాలంటే ముందు నువ్వు భద్రతగా ఉండాలి. నీ చుట్టూ కాపుదలు ఉంచినప్పుడు ఆ కాపుదల్లో ఉండాలి. ఆ కాపుదల నుంచి నువ్వు బయటకు వస్తే కనుక నిన్ను దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, లేదా నక్కలన్న పాడు చేస్తాయి. ఆ కాపుదల నుంచి బయటకు రాకూడదు. నువ్వు రాకుండా దేవుడి రెక్కల చాటుని బలపడుతూ నువ్వు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ప్రభుయే నాకు కాపరి, యెహోవాయే నాకు కాపరి, నాకు ఏమీ కలగదు. ఆయన కాపుదల నుంచి నువ్వు తప్పిపోతూ ఉంటే ప్రభు ఏం చేయలేడు. ఒక గులాబీ మొక్క పెంచుకుంటామండి, దాన్ని అలా పెంచుకుంటున్నాం కదండి, అలా వదిలేస్తే ఏమవుతుంది? మేకలు దూడలు తినేస్తాయి. అదే దాని చుట్టూ ముళ్ళు కంచి వేసుకుంటే రావు, ఎందుకంటే ముళ్ళులు గుచ్చుకుంటాయని. అలాగే మన చుట్టూ ప్రార్థన కంచి వేసుకోవాలి. ఆ ప్రార్థన కంచిలోంచి మనం బయటకు తొలగిపోతూ ఉంటే గాయాలు పాలవుతాం, రోగాలు పాలవుతాం, ప్రభు చేత గుచ్చబడే మనం అవుతూ ఉంటాం. దేవుడు మనల్ని గుచ్చే అవకాశం ఇస్తున్నామంటే మనలో ఇంకా సరైన ప్రార్థన లేదు, ప్రార్థన లాంటి సిద్ధపాటు మనలో లేదు. ఏదో ప్రార్థన చేసేస్తున్నాం, గంటలు ప్రార్థనలో గడుపుతున్నాం, కానీ ప్రభుకు నచ్చే ప్రార్థనగా చెయ్యట్లేదు. ప్రతిరోజు ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి, అన్నీ విడిచిపెట్టుకొని ప్రార్థన చేయండి. తప్పొప్పులు ఒప్పుకొని విడిచిపెట్టండి. కప్పుకొని రోగాల పాలవ్వదు. ఒప్పుకొని విడిచిపెట్టి హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ ప్రార్థనలో నువ్వు ఎలా హృదయపూర్వకంగా ఉన్నావో వెతల పక్కన కూడా, ఎదటి వారి పక్కన కూడా, సంఘంలో కూడా, నీ స్వరూపంలో కూడా అలాగే నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. ఆయన వెనక ముందు ఆయన ఆవరించి ఉంటాడు. దేవుణ్ణి ఎలాగ అడగాలంటే, నీ వెనక నడిచే స్వభావం నాకు దయచే ప్రభా. ప్రభుతో నడిచేవారు లోకం వైపు చూడరండి. కాబట్టి ప్రార్థనలో కూడా మనం ఏమని అడగాలంటే, ప్రభువా నీ వెనక నడిచే స్వభావం నాకు దయచే, నీలో రూపించే స్వభావం నాకు దయచే, నీ బేజను నాలో దయచే. దేవుడు మనకి కాపరై ఉండాలంటే ఇరుకులలో, శోధనలో నీవేపు చూసే కృప నాకు దయచే అని మనం ఇలాగ అడగాలండి. దేవుడు మనల్ని శాంతిగల జనవల వైపు నడిపించాలంటే ఆయన చెయ్యి పట్టుకొని ముందు మనం నడవాలి. ఆయన చెయ్యి పట్టుకునే అర్హత నీలో ఉందో లేదో పరీక్షించుకో. ఆయన ఎప్పుడు నీ కోసం నా కోసం చెయ్యి చాచి ఉన్నాడు, కానీ ఆయన చెయ్యి పట్టుకుని కృపను పొందుకోవాలి. మనం ఆ కృపను పొందుకోవాలంటే, ఆ అర్హత మనం పాడు చేసుకోకూడదంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడే ఆ తండ్రి చేయి గట్టిగా మనం పట్టుకోగలం. మరి తండ్రికి నీకు ఏది అడ్డుగోడ వచ్చిందో ఒకసారి తొలగించుకోండి. ఆదమ అవ్వకి కూడా స్నేహం చేస్తూనే ఉండేవారు, కానీ వారిలో భయమును స్వభావించింది, ఎందుకంటే పాపం వచ్చింది కాబట్టి. కానీ భయమును తొలగించుకొని హృదయపూర్వకంగా తండ్రితో మనం మాట్లాడుకునే శక్తిని పొందుకోవాలండి. హల్లెలూయా. మన ప్రార్థనలో కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి. ప్రభువా నేను నిన్ను విడిచి గానంధరకాలంలో నేను చేరిపోతే కనుక, ఇదే కీర్తనలో ఉంటుందండి మన ప్రార్థన ఎలా చేయాలన్నది కూడా. చదువు రాని వారు వినొచ్చు, కీర్తన గ్రంథం నేర్చుకోవచ్చు, లేదంటే ఆత్మే మనకు సహాయం చేస్తుంది. అంటే ప్రభా నేను ఒకవేళ నేను తప్పిపోయి వెళ్ళిపోయానేమో, అయ్యా నన్ను క్షమించు, నన్ను సరిచే, నన్ను నీతో నడిపించయ్యా, నాకు ఈ దినమంతా నన్ను కాయయ్యా, అయ్యా నా కుటుంబానికి నాకు నీ కంచి వెయ్యయ్యా, తప్పుపోకుండా అయ్యా నీ కంచెలోంచి నేను తప్పుపోకుండా, అయ్యా ఈ కంచి తోవ తెగిపోకుండా, ఏ దొంగలు కానీ ఏ నక్క స్వభావాలు కానీ ఏమీ రాకుండా నువ్వు కాయండి ప్రభాని నువ్వు ప్రార్థించు.
దేవుడు సహాయం చేస్తాడు. అంతే తప్ప ఈ శుభాబులన్నీ నువ్వు కలిగి ఉండి ఎంత ప్రార్థన చేసినా అది పొడి ప్రార్థన అవుతుంది తప్ప ప్రతిఫలం ఉండదు. మా టీంలో ఒక సిస్టర్ వస్తుందండి. అబ్బా, ప్రార్థన చేస్తే ఎందరి కోసం చేస్తుందో వర్ణిస్తుంది. ఆమె ప్రార్థన, ఆవిడ పాటలు విని పరలోకం చేరిపోతాయి అనిపిస్తుంది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం చూస్తే పెనం మీద ఎప్పుడు సుయ్యమని ఉంటుంది. మాట అంటే చాలండి, మాట్లాడమందు మాట అనేస్తుంది, బొకాయించేస్తుంది ఆవిడ. ఆవిడని నేను చూసి షాక్ అయిపోతాను. ఈవిడ ఇంత ప్రార్థన ఉంటుంది, మరి వ్యక్తిగతంగా 3 గంటలు ప్రార్థన చేస్తుంది అంటండి ఆవిడ. దేవుడితోనే ఎన్నో పాటలు పాడుతుందో, ప్రార్థన చేస్తుంది. కదిపితే ఎంత గొడవలు ఆడుతుందండి ఆవిడ. అప్పుడే అనేస్తుంది, మాట బొకాయించేస్తుంది, అప్పుడే అనేస్తుంది. మేము అలా చూస్తాం. ఒక టీములోనే ఆమె ఏంటో స్వభావం అందరికీ తెలిసిపోతుంది. మరి కుటుంబంలో కూడా తెలిసిపోతుంది కదా, మరి దేవుడి ఎదుట ఇంకెలా ఉందంటుంది ఆవిడ. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఎక్కడున్నా సరే కళాపువ్వు స్వభావం కలిగి ఉండాలి. ఎక్కడున్నప్పటికీ కూడా ఒక శాప స్వభావం కలిగి ఉండాలి. ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు మహిమపరిచే బిడ్డలుగా ఉండాలండి. హల్లెలూయా. దేవుని మనం అడుగుతాం, ప్రభా ఏ అపాయమును సమీపించకుండా నీ దుట్టు కదా దండంతో నన్ను కాయి ప్రభా. అవును, ఆయన ఆ ప్రార్థన అడుగుతాం. కానీ ఆ ప్రార్థన అడిగేటప్పుడు అవి మనలో జరగాలంటే మన స్వభావం మారాలండి. మాట తీరు, చూపు తీరు, ఇనికి తీరు, తలంపుల తీరు కూడా. అందుకే దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో హృదయాన లక్ష్య పెడతాను. హృదయంలో పుట్టుతుందే నీకు, అది నువ్వు పెరికేసుకోవాలి. లేదు పెంచుతూ ఉంటే ఆయన కాపరి మన దగ్గర ఉండలేదండి. ఎంత కాసినా మన స్వభావం అలాగే ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని రోజులకి మనం వాటికి అప్పచెప్పేస్తాడు. మనం వాటికి అప్పచెప్పేస్తే ప్రభు మనం ఏం చేస్తాయంటే, దొంగలు ఏం చేస్తారంటే మనం దిగంబరంగా మరి దోచుకుని విడిచిపెట్టేస్తారు. చూడండి, ఒక సమరయుడు మనం చూస్తాం ఆ స్టోరీ. అక్కడ అతను కొండ దిగిపోయాడు, దొంగలు వచ్చి కొట్టబడ్డాడు, సమరయుడు వచ్చి ఆదుకున్నాడు, అంతకుముందు ఇద్దరు వచ్చి ఆదుకుని ఇవన్నీ చూస్తాం. అతను ఏమైంది, కొండ దిగిపోయిన వల్లే దొంగలు పడ్డారు, దిగంబరం అయిపోయాడు. మరి ఆదుకునేవాడు లేక కొన ఊపిరితో కొట్టుమట్లాడుతూ ఉన్నాడు అక్కడ. చూసారా ఎలాంటి పరిస్థితి అయిపోయిందో. కాబట్టి మనం దిగిపోకూడదు, ఆ తోటలోంచి ఆ కాపర్లోంచి తప్పుపోకూడదు. ముందు మనం భద్రత ఉండాలంటే ఉన్నామో లేదో ఎప్పటికప్పుడు ప్రార్థనలో పరీక్షించుకోవాలి, సరి చేసుకుంటూ ప్రార్థనలు ఎంత ప్రార్థనలు చేస్తామనేది కాదండి, ఎంత మనం ప్రార్థనలో రూపాంతం పొందుకున్నాం. రూపాంతం లేని ప్రార్థన వ్యర్థమండి, అది బైబిలే చెప్తుంది. వేషధారణ దేవుడు క్షమించను అంటున్నాడు కదా, అలాంటప్పుడు వేషధారణ ప్రార్థన ఎలా తీసుకుంటాడు? ఇదొక్కటి మీరు గమనించుకోండి. యెహోవా మా కాపరి, ప్రభుయే నా కాపరి, ప్రభు నా కాపరై ఉండాలంటే నేను ఆయన భద్రతలో ఉండాలి. ఉన్నామో లేదో ఒక్కసారి పరీక్షించుకొని మరి ఈ వాగ్దానం మనం పొందుకుందాం. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అటు కృపాదినిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.